కౌంటింగ్ సందర్భంగా కేంద్ర ఎన్నికల అధికారి సో మొత్తం కూడా రాష్ట్ర ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించారు, వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. సో మరీ ముఖ్యంగా ఏపీకి సంబంధించి ఆయన ఎక్కువగా ఫోకస్ చేసినట్లు కనిపిస్తోంది. పోలింగ్ తర్వాత ఆయన పోలింగ్ రోజు కూడా ఎన్ని గొడవలు జరిగాయో ఏపీలో అందరికీ తెలిసిన విషయమే. సో ఇవి పునరావృతం కాకుండా మళ్ళీ కౌంటింగ్ రోజు సో ఎక్కడికక్కడ మొత్తం కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి అధికారి సూచించడం జరిగింది. అంతేకాకుండా ఎవరైనా అల్లర్లు ఎవరైనా సృష్టిస్తే గనక సో దీనికి అల్లర్లకు పాల్పడితే కనుక సో వెంటనే వారిని బయటకు గెంటేయాలి, లేదంటే వారిని మొత్తం కూడా కేసులు కూడా నమోదు చేయాలి అని చెప్పేసి అధికారులు అలర్ట్ చేశారు. అంతేకాకుండా ఈ రోజు కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఈ రోజు మీడియా సమావేశం కూడా నిర్వహించబోతోంది. చూస్తే ఏపీలోని 175 అసెంబ్లీ 25 పార్లమెంటు నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపునకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమైంది. ఈ నెల 4న జరగనున్న కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా నిన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, అవాంతరాలు సృష్టించేందుకు ప్రయత్నించే వారిని నిర్దాక్షిణ్యంగా బయటకు పంపించడంతో పాటు వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రేపు నిర్వహించనున్న ఓట్ల లెక్కింపునకు సంబంధించి జిల్లాల వారీగా ఆయన సమీక్షించారు. ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్, ఈటీపీబీఎస్, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు, ఈవీఎంలలో పోలైన ఓట్ల లెక్కింపునకు అవసరమైన శిక్షణా కార్యక్రమాల నిర్వహణ, రౌండ్ల వారీగా ఫలితాల ట్యాబులేషన్, ఎన్కోర్లో ఫీడ్ చేయడం, అందుకు అవసరమైన ఐటీ సంస్థల ఏర్పాట్లు, ఓట్ల లెక్కింపు పూర్తయిన అనంతరం ఈవీఎంలను సీల్ చేసి విధానంపై అవగాహన, స్టాట్యూటరీ నివేదిక, రౌండ్ల వారీగా నివేదికలు పంపించేందుకు ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు, ఈ నెల 8 లోపు నివేదించాల్సిన ఇండెక్స్ కార్డు రూపొందించే విధానం, 3 అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించారు. ఎన్నికల్లో తీవ్రమైన పోటీ నెలకొన్న దృష్ట్యా ఓట్ల లెక్కింపు జరిగే 4వ తేదీతో పాటు దానికి ముందు తర్వాతి రోజుల్లో భావోద్వేగాలు అదుపు తప్పే అవకాశం ఉందని, ఉద్రిక్త పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఆ ప్రభావం ఓట్ల లెక్కింపుపై పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఏ మాత్రం రాజీ పడకుండా కఠినంగా వ్యవహరించాలని సూచించారు. కౌంటింగ్ పూర్తయిన వెంటనే అదే రోజు ప్రతి ఈవీఎంకు సీల్ వేసి భద్రపరచాలని స్పష్టం చేశారు. ఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫామ్ 21C, 21Eలను ఓట్ల లెక్కింపు జరిగిన మర్నాడే ఈసీఐకి చేరేలా చేపట్టాల్సిన చర్యలపై మార్గదర్శకాలు జారీ చేశామని, వాటికి అనుగుణంగా చర్యలు చేపట్టాలి అని నిర్దేశించారు. తప్పులకు ఆస్కారం లేకుండా ఎంతో జాగ్రత్తగా ఇండెక్స్ కార్డును పూరించాలి అని, వాటిని ఈ నెల 8వ తేదీలోపు తమ కార్యాలయానికి అందజేయాలి అని పేర్కొన్నారు. ఒక ఏజెంట్ నియమించుకునే అవకాశాన్ని మాత్రమే కల్పించాలని, అయితే ఆర్ఓ టేబుల్ వద్ద అభ్యర్థులు లేనప్పుడు మాత్రమే ఒక ఏజెంట్ కి అవకాశం కల్పించాలని కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కౌంటింగ్ కేంద్రంలో వచ్చే ఏజెంట్ చేతిలో ఫారం 17C పెన్ను, పెన్సిల్ మాత్రమే ఉండాలని, ఒక ప్లెయిన్ పేపర్ ఉండొచ్చని, అంతకు మించి ఏమున్నా వారిని లోపలికి అసలు అనుమతించొద్దని చెప్పి స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా పాత్రికేయులు కూడా అథారిటీ లెటర్లు ఉన్న వాళ్ళు మాత్రం మీడియా సెంటర్లకు అలౌ చేయాలని, వారు సెల్ ఫోన్ తో కౌంటింగ్ సెంటర్లోకి రావడానికి అనుమతించొద్దని కూడా స్పష్టం చేసిన పరిస్థితి. కౌంటింగ్ సెంటర్ లో మాత్రం సెల్ ఫోన్ ఎవరిని అనుమతించొద్దని కూడా స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలన్నీ కూడా ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు కూడా పాటించాలని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ప్రవేశ నిష్క్రమణ ద్వారాలు వేరుగా ఉండాలి, ఎటువంటి గొడవలకు ఆస్కారం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. మొత్తం ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు ప్రయత్నించాలన్నారు. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో అధికార పక్షం లేవనెత్తున్న అభ్యంతరాల నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విషయంలో ఈసీఐ ఆదేశాలు, కేంద్ర ఎన్నికల సంఘం ఏవైతే ఆదేశాలు ఇచ్చిందో వాటిని పక్కాగా పాటించాలి, వాటికి పక్కకు కూడా జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఫలితాలకు సంబంధించి ఫారం 21C, 21Eలు కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని చెప్పారు. కాబట్టి ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తయి ఇండెక్స్ కార్డులో ఎటువంటి తప్పులకు ఆస్కారం లేకుండా ఎంతో జాగ్రత్తగా కార్డులు పూరించాలని, ఆ కార్డులన్నీ కూడా ఈ నెల 8వ తేదీ లోపల తన కార్యాలయానికి పంపించాలని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పోలింగ్ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏమైనా ఇబ్బంది వస్తే ఇమీడియట్ గా వారిని అదుపులోకి తీసుకుని లోపల వేయాలని కూడా ప్రధాన ఎన్నికల అధికారి స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ సత్య.